హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సినిమా చారియట్. అన్నా మొదలెట్టేసాయిగా. సో కింగ్డమ్ మూవీ చూసి వచ్చాము ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే. ఆగండి అంటే బ్యాక్గ్రౌండ్ ఏసీ టైంలో కాదు, మనం అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వెయ్యాలి. అదే జరిగింది అక్కడ సినిమా. ఓకే, కంటిన్యూ చందు. సో మూవీ నాకైతే బాగా నచ్చింది. ఓకే, సీరియస్ మ్యాటర్ ఇక్కడ. నవ్వద్దు, సీరియస్ మ్యాటర్. ఓవరాల్ గా నచ్చింది. ఎమోషన్ అయితే బాగుంది, కానీ నాకు నచ్చిన పాయింట్స్ చెప్తా. ఓవరాల్ గా మూవీ పక్కన పెట్టేస్తే నచ్చిన పాయింట్స్ అయితే విజయ్ యాక్షన్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. విజయ్ డెడికేషన్ బాగుంది. అంటే ఆ బాడీ గానీ, ఆ బస్ కట్, ఆ లుక్, మేక్ ఓవర్ అంతా చాలా బాగుంది. మొత్తం త్రూఅవుట్ సినిమా అంతా బాగుంది. విజయ్ యాక్టింగ్ కూడా నాకు కొన్ని చోట్ల కొంచెం బాగా నచ్చింది. చందు ఒక్క నిమిషం. దుద్దు అంటావు నువ్వు? చెప్తున్నాడు కదా, ఇనో పూర్తిగా. చెప్తాను. ఓకే, చందు క్యారియన్. చందు సీరియస్ మ్యాటర్ కదా, చెప్పాడు కదా. చందు క్యారియన్. చందు సీరియస్ మ్యాటర్ కదా, చెప్పాడు కదా. మూవీలో ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం త్వరగా అంటే త్వరగా రివీల్ చేశారు అనిపించింది. అంటే వాడిని ఆ గ్యాంగ్ లో తీసుకొచ్చిన తర్వాత వాడిని హైలైట్ చేశారు కదా, అక్కడ కాకుండా అంటే వాళ్ళ అన్న కూడా ఇన్ఫార్మరే అన్నట్టు రివీల్ చేశాడు కదా. అరే అది నా పాయింట్ రా. అంటే నాకు అనిపించింది అక్కడ అంటే అక్కడ రివీల్ చేసి ఉంటే, అంటే వీళ్ళ బ్రదర్ కి ఇద్దరికి కొంచెం బాండింగ్ అది అంటే అది చూపించేటట్టు ఉంటది. ఐ మీన్ రివీల్ చేసి ఉంటారేమో అనిపించింది. అంటే హీరో హీరోయిన్ మధ్యలో అసలు అప్పటి వరకు ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు, అంత ఏం ఎస్టాబ్లిష్ చేయలేదు. బాండ్ జస్ట్ పాట కూడా కనీసం అయిపోయాడు. ఓకే, నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే హీరో ఇంట్రొడక్షన్ బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకు మన హీరో కంటే తమిళ యాక్టర్ ఉంది చూడు బ్రో, ఏమి ఆ స్పీచ్ వచ్చింది ఇప్పుడు. స్పీచ్ It took me 9 years and that journey I still proud of myself. And నేను నా ఇంట్లో ట్రైలర్ ప్లే చేసినప్పుడు my amma was clapping and her name is Tara and she is the first fan and I am dedicating this film to my amma. నాకు ఒక క్యారవాన్ డోర్ దొరికిన ఫస్ట్ ఫిలిం బ్రో ఇది. వేరే లెవెల్ ఇచ్చిండు. ఆ స్పీచ్ తగ్గట్టు యాక్టింగ్ కూడా నాకు వర్త్ అనిపించింది. ఆ వైట్ అండ్ వైట్ ఒక ఫుల్ కాస్ట్యూమ్ ఇచ్చిండు, వైట్ అండ్ వైట్. అందులో ఇంకా చాలా బాగా నచ్చేసింది. వాళ్ళ కొడుకున్నాడు చూడు బ్రో. ఎవడు కొడుకురా? శివ ఆ క్యారెక్టర్ కొడుకున్నాడు చూడు. కొన్నిసార్లు మరీ ఇట్లా చూపించాడు చాలా. మేబీ ఆ సెకండ్ పార్ట్ ఏమైనా ఉంటుందో అని నా ఒపీనియన్. నాకైతే పర్టికులర్ గా బీజిఎంస్, అసలు ఆ ఫైటింగ్ సీన్స్ లో గానీ, ఆ ఫారెస్ట్ రేంజ్ లో ఉంది చూడు, ఫారెస్ట్ రేంజ్ లో సీన్, అది అక్కడ ఉన్న సీన్ కన్నా మన బీజిఎం తోనే ఎక్కువ కనెక్ట్ అయిపోయినా అనిపించింది నాకు. ఆ సీన్ కి, ఆ బీజిఎం కి, ఆ ఫాస్ట్ కట్స్ కి. ఆ సీన్ లో అంత ఫాస్ట్ కట్స్ లేకపోయినా ఆ బీజిఎం వల్ల మనకి అనిపించింది. అండ్ ఒక్కటి ఎమోషనల్ సీన్ ఒకటి, ఇది జైల్లో ఫైట్ ఉంది కదా, జైల్లో ఫైట్ అప్పుడు వాడు ఎంట్రీ ఇస్తాడు శివ వాళ్ళన్న. శివ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక బీజిఎం, ఒక ఎమోషనల్ బీజిఎం. సాంగ్ అని జస్ట్ చిన్న హమ్మింగ్ అన్న, చిన్న హమ్మింగ్ ఇచ్చిండు, ఇట్లా జుమ్మన కనెక్ట్ అయిపోయింది అసలు. అది కాదురా, అనిరుద్ధ్ ట్రూప్ లో ఏమన్నా జాయిన్ అయ్యి పెట్టింది. అది అనిరుద్ధ్ వాడు వాయిస్, ఓన్ వాయిస్, చిన్న హమ్మింగ్, ఎక్కువ కూడా లేదా మ్యూజిక్. అసలు ఇట్లా ఆ మూమెంట్ వరకు కనెక్ట్ అయిపోయింది నాకు బాగా. హెయిర్ కట్, అవి, ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఇదంతా బాగా సెట్ అయిపోయింది.
కరెక్ట్గా ఆ బస్కట్ సినిమాకి బాగుంది. ఆ సినిమా ఉన్న రేంజ్ కి ఎట్లా ఉన్నదో కొంచెం పర్ఫెక్ట్ ఫిట్ అనిపించింది నాకు. అండ్ మన విజయ్ వీటి యాక్టింగ్ కూడా బాగా అనిపించింది. ఇంకొక ఆ యాక్టింగ్ ఒక్క సీన్ ఉంది చూడు, అది అందరినీ లోపల తీసుకొచ్చి చంపేసి బయటకు వస్తాడు చూడు, మొత్తం బ్లడ్ తోటి బయటకు వచ్చేసి ఒక క్లోజ్అప్ సీన్ ఉంటది. ఆ సీన్ లో కొంచెం ఈ సూర్య రోలెక్స్ ఆ షేడ్స్ కనిపించింది. మొత్తం ఓవరాల్ గా అయితే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఓవరాల్ గా హైప్ ఎక్కేసింది మొత్తం. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొంచెం డిస్కనెక్ట్ గా సత్య సీన్ దగ్గర స్టోరీ మొత్తం రిలీజ్ చేయకూడదు. హీరోయిన్ సీన్స్ దగ్గర కొంచెం డిస్కనెక్ట్ గా అనిపించడం వల్ల అట్లా అనిపించింది. ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది. సినిమా అయితే ఓవరాల్ గా బాగుందబ్బా, నాకు నచ్చింది. కానీ నచ్చలేదు. నచ్చింది ఎందుకు అంటే అన్న విజయ్ దేవరకొండ అన్న కమ్బ్యాక్ ఛానల్ తర్వాత అదొకటి. మన సత్యదేవ్ గాని మన రవి మురుగన్ క్యారెక్టర్ చేశాడు కదా మలయాళీ వెంకటేష్, తన క్యారెక్టర్ కానీ చాలా బాగున్నాయి. వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్లో మెయిన్ సినిమా అంతా వీళ్ళ ముగ్గురు మధ్యలో నడిచే విధానం బాగుంది. అలాగే చిన్న చిన్న ఎమోషన్ సీన్స్ కానీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఆ పడవలాగే సీన్ అయితే మంచిదిగా ఉంది, హైప్ ఇచ్చింది. అంతా చాలా బాగుంది. ఇంకా చిన్న కుర్రోడ్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, అక్కడ కూడా హైప్ ఇచ్చాయి. మనోడు స్పైగా వచ్చి వాళ్ళ అన్నయ్య కోసం ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేయడం, వాళ్ళ అన్నయ్యని తెలుసుకోవడం. కానీ అంటే నాకు చిన్న మైనస్ అనిపించింది ఏంటంటే వెంటనే తెలిసిపోయింది కదా, వెంటనే వాళ్ళ అన్నయ్య వెంటనే తెలిసిపోవడం నాకు అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సినిమాలో ఏం ట్రై చేశారంటే ట్విస్ట్లు ఎక్కువ పెట్టలేదు, జస్ట్ డైరెక్ట్ అంటే స్ట్రైట్ అవే వెళ్ళిపోయారు, అది ఓకే. కానీ అక్కడ మెయిన్ కోర్ ఎమోషనే ఇప్పుడు అన్నయ్య గురించి అన్నదే మెయిన్. ఇక్కడ మొత్తం ఓవరాల్ మూవీ అంతా కూడా వాళ్ళ అన్నయ్య గురించి జరుగుతుంది. సో వాళ్ళ అన్నయ్య రివీల్ వెంటనే చేసేయడం నాకు అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అది ఒకటే మైనస్ అనిపించింది. మిగతా అంతా ఓవరాల్ బాగా నచ్చింది. మెయిన్ మైనస్ నాకు బాగా ఎక్కువ మైనస్ అనిపించింది హీరోయిన్. అది నీకు అరే ఎక్కువ లేదురా, సాంగ్ తీసి దొబ్బారు, ఏమీ లేదు. అంటే వస్తారు కదా, ఉందన్నా అదే ఈ సాంగ్ అక్కడ పెడతారంట ఏంటి? నీలాంటి వాళ్ళ కోసమే పార్ట్ 2 లో ఉంచారు దాన్ని. అంటే ఇప్పుడు పార్ట్ 2 గురించి వెయిట్ చేయాలి మనం కదా. ఓకే, ఓవరాల్ గా అయితే బాగుంది. చందు బాగుంది, కానీ గౌతమ్ దగ్గర నుంచి వచ్చే ఇది అంటే ఆ జెర్సీలో ఎమోషన్స్ కి అంటే మనం ఎందుకు దానికి ఎక్కువ కనెక్ట్ అయిపోయింది, బాగా కనెక్ట్ అయ్యారు. మళ్ళీ రావా గానీ జెర్సీ అని అవునవును. చాలా ఎమోషన్. అంటే ఇది కంప్లీట్ గా ఒక యాక్షన్ ఇదిలోకి వెళ్ళిపోయింది ఫుల్. అంటే డైరెక్టర్ మార్క్ లేదేమో అన్నట్లు ఒక చిన్న వచ్చింది. డైరెక్టర్ మార్క్ ఏదో అంటే కొంచెం మార్క్ ఆర్క్ దాటిందా? ఆర్క్ కాదు, ఆర్క్ నుంచి కొంచెం బయటికి వెళ్ళి అవుట్ ఆఫ్ ది బాక్స్ తీద్దామని చూసాడు. అది ఇప్పుడు మంచి హైప్ ఇచ్చి సీన్ దగ్గర మనం లేపకుండా ఏదో లేపాలి కదా ఏంటి అన్నట్లు లేపేశారండి. బీజం వేస్తాడని చూస్తున్నాను నేను. అదే కదా, మనం అనుకున్నాం కదా ఆల్రెడీ ఒక సీన్ దగ్గర ఇక్కడ వేయకుండా ఇక్కడ వేసాడండి అన్నట్టు. అది చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి. సో కింగ్డమ్ థియేటర్ లో చూడండి ఖచ్చితంగా, చూసి విజయ్ కమ్బ్యాక్ మూవీని ఎంజాయ్ చేయండి. సినిమా బాగుంది, విజయ్ యాక్టింగ్ బాగుంది, అండ్ సత్యదేవ్ యాక్టింగ్ చాలా బాగుంది. నెవర్ ఫర్గెట్ అండ్ స్పెషల్ కొత్త క్యారెక్టర్ మన ఆయన పేరు వెంకటేష్ మురుగన్. ఫ్యాన్ అయిపోయినా బ్రో నీకైతే. ఓకే, వాచ్ కింగ్డమ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. కీప్ వాచింగ్ సినిమా చారియట్. మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. వీకెండ్ లో సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి బ్రో. చెయ్యండి బ్రో, వీటి గురించి అన్నా చేయండి, లేకపోతే చంపేసేలా ఉన్నాడు. కమెంట్స్ కూడా చేయండి. కమెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కమెంట్ చేయండి. మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే సినిమాలో ఏ క్యారెక్టర్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. కమెంట్ చేయండి. హీరోయిన్ క్యారెక్టర్ మీద వదిలేటట్లు కానీ. ఓకే సర్లే, ఎలా మీకు అర్థమైంది. Right, bye. Bye.